శంబాల గ్రామముకి మనము రుజువులు ఉన్నాయా, గవర్నమెంట్ రుజువులు ఉన్నాయా అంటే చూడండి, గూగుల్లో చూసుకోండి, కావలిస్తే రుజువులు ఉన్నాయి. ద సింగ్ భూమి రీజియన్ అంటాం, అంటే సింహభూమి అని, అదే పొందాగ్ పురూలియా జిల్లా. ఆ సింగ్ భూమి రీజియన్ ఇన్ జార్ఖండ్లో ఫార్మర్లీ ఇది ఇంతకు ముందు అనమాట సింగిల్ డిస్ట్రిక్ట్గా ఉండేది 1837లో. ఇప్పుడు 3 అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్గా మారినాయి. వెస్ట్ సింగభూమి హెడ్ క్వార్టర్డ్ ఇన్ చాయ్బాసా, ఆ తర్వాత ఈస్ట్ సింగభూమ్ జంషెడ్పూర్ అండ్ సరైకేలా కార్సవన్. ఇది ఎక్కడుందంటే లొకేటెడ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్ ద కోల్హాన్ డివిజన్లో. ఇది ఇక్కడే విపరీతమైనటువంటి మినరల్ వెల్త్ ఉంది. అలాగే స్పెసిఫిక్గా ఐరన్ ఓరు, కాపర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డెన్స్ సరందా ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జియోగ్రఫికల్గా మనకి ఇదిగో ఇక్కడ చెప్తున్నారు, జియోలాజికల్ ఎవిడెన్స్ ఉంది. స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఉన్నాయి ఇన్ ద సింగభూమ్ క్రాటన్ ఆఫ్ ఇండియాలో. అందువలన ఇదంతా కూడా ఇక్కడ హ్యాడ్ రివీల్డ్ సైన్స్ ఆఫ్ ఇరోజన్ అండ్ వెదరింగ్ ఇండికేటింగ్ దట్ దిస్ ల్యాండ్ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద అట్మాస్ఫియర్, నాట్ సబ్మర్జెడ్. ఇది కాబట్టి శంబాల గ్రామం శాస్త్రీయమైనటువంటి రుజువులు ఉన్నాయి. దీనికి లాంగిట్యూడ్ ఉంది, దీనికి లాటిట్యూడ్ ఉంది, దీనికి పిన్ కోడ్ ఉంది. ఈ శంబాల గ్రామాన్ని స్థాపించింది ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే, సాక్షాత్తు శ్రీకృష్ణుడే కావచ్చు. మళ్ళీ ఆ సాక్షాత్తు ఈ వీళ్ళిద్దరు తత్వాన్ని అంటే శివతత్వాన్ని, కృష్ణతత్వాన్ని సేమ్ తత్వంతో పుట్టినటువంటి వ్యక్తి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మరి ఈ ఆనంద మార్గ ఆశ్రమాన్ని ఆయన ఒక రైల్వే ఆఫీసర్గా జమాల్పూర్లో పుట్టి రైల్వే ఆఫీసర్గా చేశారు. జమాల్పూర్ అంతా కూడా కలకత్తా హెడ్ క్వార్టర్స్గా. మరి ఆనందనగర్ ఇప్పుడు మనం చెప్పినటువంటి శంబాల గ్రామం గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. ఇది మొట్టమొదట భూభాగము అని చెప్పి ఆ కాలంలో చెప్పారు. అలాగే ఈ యొక్క భారతదేశానికి ఇండిపెండెన్స్ వస్తుంది, ఇండిపెండెన్స్ని ఎలా ప్రమోట్ చేయాలో చెప్పింది ప్రభాత్ రంజన్ సర్కార్ గారు. తన మేనమామైనటువంటి సుభాష్ చంద్రబోస్ని ఎంకరేజ్ చేశారు, మార్గదర్శనం చేశారు. అలాగే శ్రీశైలం అంటే త్రిలింగాలు, తెలంగాణ అంటే త్రిలింగాలు ఉన్న ప్లేస్, 3 ద్వారాలు అని చెప్పి తెలంగాణ వస్తుందని చెప్పి ఆయన ఆ కాలంలోనే చెప్పారు. ఆయన ఆ పుస్తకంలో ఉంది. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గోయంకా గారు, సుశీల్ గోయంకా గారు, ఓం ప్రకాష్ గోయంకా గారు, వీళ్ళంతా కూడా నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, జంషెడ్పూర్ మన టాటాస్, రతన్ టాటా, వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులు. అలాగే కేసీఆర్ గారు మరి ఈ యొక్క తత్వాన్ని, ఈ యొక్క ఆనంద మార్గం అనేటటువంటిది చిన్న తత్వంగా అది చూసే ఆయన నిరాహార దీక్షలు చేయడము, చదవడము ఇవన్నీ దాని ద్వారా తెలంగాణ అనేటటువంటిది ఈ రోజున వచ్చింది. అంటే గురువుల్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా గురువులు చెప్పేటటువంటి గొప్ప తత్వాన్ని శిష్యులు ఫాలో అవుతారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఇప్పుడు ఉద్యమం చేసినప్పుడు విత్ బేస్, ఆయన మహామేధావి, బేస్ చూసుకుంటారు. బేస్ చూసుకొని చక్కగా వచ్చిందా లేదా, వచ్చింది తెలంగాణ. యూ కేమ్ ఫ్రమ్ ద తెలంగాణ రీజియన్ అని అడిగేవారు అప్పట్లో పర్సనల్ కాంటాక్ట్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినప్పుడు. సో ఇలాంటి డీప్ విషయాలు తెలియాలంటే ఆనంద్ స్వామీజీల దగ్గరికి వెళ్ళాలి, అడగాలి. అండ్ ఐఎమ్ ద ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ దట్ ఆశ్రమం అనమాట. నెక్స్ట్ ఈ శంబాల గ్రామంలో ఏమవుతుందంటే ఎలాగైతే ఇనప మొక్క మనకి అయస్కాంతం ఏం చేస్తుందంటే ఇనప మొక్కని ఇలా లాగేసి అట్రాక్ట్ చేసుకుంటుందో, పరశువేది బంగారాన్ని ఆకర్షిస్తుందో, ఆ విధంగా ఈ యొక్క శంబాల గ్రామములో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అందువలన మనకు అక్కడ సాధన చేసుకోవడం వల్ల ఎక్కువ కోట్ల రెట్లు ఫలితాలు వస్తాయి మనకి. అందువల్లనే ఈ యొక్క ఉజ్జయిని వెళ్ళండి, కాశీ వెళ్ళండి, ఉపాసన అక్కడ చేయండి. ఈ పురూలియాలో ఉన్నటువంటి ఈ యొక్క శంబాల నగరంలో చేస్తే మీకు 1 కోటి రెట్లు ఫలితం వస్తుందని శంబాల సినిమాలో కూడా మనకు చూపించారు. అలాగే ఈ యొక్క మన ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి కల్కి సినిమాలో కూడా శంబాల గ్రామంలో వచ్చేటటువంటి ఫలితాల గురించి చూపించారు. అయితే ఈ శంబాలలో మనకి ఏమవుతుందండి అని అంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువ అవడం వల్ల అప్పుడు దానికి కొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని, న్యూక్లియర్ వెపన్స్ని, ఇలాంటి వాటిని పేలుడు పదార్థాలని, యుద్ధ సామాగ్రిని ఆకర్షించేటటువంటి శక్తి ఆ భూమికి ఉంటుంది. కాబట్టి ఈ AK-47 గన్స్ అన్నీ కూడా ఇది 1995లో జరిగినటువంటి సంఘటన నేను చెప్తున్నాను. ఇది మీరు గూగుల్ చూసుకోండి. దీనికి CBIకి తెలుసు, అలాగే మొత్తం బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అక్కడ 1995లో మనకి ఈ జ్యోతి బసు ప్రభుత్వం ఉన్నప్పుడు డీస్టేబుల్ చేయాలి గవర్నమెంట్ని అని చెప్పుకొని వాళ్ళ ఏదో రాజకీయ కారణాల వల్ల వెపన్స్ తెప్పించుకున్నారు.
వెపన్స్ తెప్పించుకున్నప్పుడు ఈ యొక్క AK-47 గన్స్ ఒక హెలికాప్టర్లో వస్తాయి. వాళ్ళు ఏదో సిగ్నల్ పెట్టుకున్నారు ఫలానా చోట దింపాలి అని. అనుకోకుండా అక్కడ కొంచెం డిపార్ట్మెంట్ వర్క్ ఈ శంబాలా గ్రామం ఆనందనగర్లో జరుగుతోంది, పుందాకులో జరుగుతున్నప్పుడు అది వాళ్ళు ఏం చేశారు, ఇక్కడేనేమో అని పొరపాటు పడి వాళ్ళు ఆ పెట్టిని బాక్స్లో పెట్టినటువంటి ఆయుధాలను క్రిందకి దించుతున్నప్పుడు ఈ యొక్క భూమికి ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటివ్ ఫోర్స్ వల్ల, ఈ వేవ్స్ వల్ల అది లాగిపడేసింది. ఆ గన్స్ని లాగిపడేసినప్పుడు అవన్నీ కూడా చెల్లాచెదురై ఆ గన్స్ అన్నీ కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చెల్లాచెదురుగా పడినప్పుడు ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా ఒక యాపిల్ పళ్ళు 3-4 ఇంట్లో దాచుకున్నట్టు AK-47 గన్లను తీసుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. ఒక 2 రోజుల దాకా నేను అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆ ప్రాంతంలో ఉన్నాను. ఐఎమ్ ద విట్నెస్ అనమాట దానికి. నేను మా గోవర్ధన్ అని, ఆ తర్వాత సవితానంద, ఆచార్య సవితానంద, నిత్యబుద్ధానంద, ప్రీతోషానంద, అవధూత అందరం కూడా ఉన్నాం అక్కడ. సో అక్కడ ఏం జరిగిందండి అంటే అక్కడ మనకి ఈ యొక్క రాంచీ ఎక్స్ప్రెస్లో 2 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది. అండ్ CBI దిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, బీహార్ పోలీస్, వెస్ట్ బెంగాల్ పోలీస్ వచ్చింది, సిటీని సీజ్ చేశారు. చేసిన తర్వాత ఆ ట్రైన్స్లో మేము మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోవాలి మేము, మా ఊరు. ఎందుకురా బాబు ఈ గోలంటే ఏదో 2 రోజులు చూడడానికి కొని వస్తే సిటీ సీజ్ చేశారు. ట్రైన్స్ లేవు, బస్సులు వెళ్ళడానికి లేవు. అక్కడ వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్. అసలు రోజా సినిమాలో అరవింద స్వామి యాక్ట్ చేసినటువంటి సినిమాలో ఉన్నటువంటి సీన్ అనమాట, అద్భుతమైనటువంటి సీను, అరుదైనటువంటి సీన్ ఇది. మా గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఇస్తూ అందరినీ వరం కోరుకోమని అడిగితే సుశీల్ గోయంకా ఏం కోరుకున్నాడు, ఓంప్రకాష్ గోయంకా నేను కుబేరుని అవ్వాలి అని అనుకున్నారు. కుబేర్ బంజా అన్నారు, ఈరోజు కుబేరుని అయ్యారు. ఈవెన్ నీతా అంబానీ కూడా కుబేర్ బంజా అన్నారు. ఆమె మామూలు స్కూల్ టీచర్, ఆమె ఆనంద్ మార్గ్ స్కూల్స్ కాకుండా అక్కడ బాంబేలో కొన్ని స్కూల్స్లో చేస్తుంటే కుబేర్ బంజా అన్నారు. ఈ రోజున కుబేర్ రాలు అయింది ఆమె. అలాగే ప్రతి టాటా, బిర్లా అయినా ఎవరైనా సరే అందరికీ అనుభవాలు ఉన్నాయి. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి గురించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఆశీర్వదిస్తేనే మొత్తం అందరూ, ఆయన సాక్షాత్ శివుడు, సాక్షాత్ కృష్ణుడు కాబట్టి అందరూ అయ్యారు. అప్పుడు వరం అడిగితే నేనేమడిగాను, స్వామి గురుదేవా మరి ఇలాగా డేస్ బేబీ నుంచి నేను బాబా దగ్గర పెరిగినటువంటి వాడిని. ఐ వాంట్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ రోజా ఇన్ దట్ ఫిల్మ్, మధుబాల ఇన్ దట్ ఫిల్మ్. ఆ సినిమా అరవింద స్వామికి ఉన్న రోజా సినిమా లాగా అంటే ఓకే అన్నారు. నేను మర్చిపోయాను. ఆ తర్వాత కొంతకాలాన్ని నేను కలకడా వెళ్ళినప్పుడు గురుగారి దగ్గర ఉండగా ఆఫ్టర్ 10 years నిత్యబుద్ధానంద దాదాజీ వచ్చి, ప్రీతోషానంద దాదాజీ పద మనం పుందాకి వెళ్దాము అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు కలకడా అంటే ఇష్టము. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అన్నప్పుడు రండి అన్నప్పుడు వెళ్తే 7:30కి వెళ్తున్నప్పుడు ఇద్దరు ఈ యొక్క గేదెలు కాసుకునేటటువంటి పిల్లలు, మేకలు కాసుకునేటటువంటి పిల్లలు ఇక్కడ AK-47 గన్నులు పడ్డాయి అని మాట అనుకుంటున్నారు, చిన్నపిల్లలు చెప్పుకుంటున్నారు. అది నా చెవిన పడి దాదాజీ ఏదో అంటున్నారు వీళ్ళు అని నేను చెప్తే ఏం చెప్తావు నువ్వు పద అన్నారు. ఏం లేదు అలాంటి అని వెళ్ళాం. ఆ గడ్డిలో పడుకున్నాం. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది శంబాలా గ్రామంలో. పడుకున్నప్పుడు మా 2 రోజుల తర్వాత రాంచీ ఎక్స్ప్రెస్లో వచ్చింది. అరే నువ్వు చెప్పింది వచ్చిందే అన్నారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఆ తర్వాత డిపార్ట్మెంట్ రావడము, మంచిగా గన్నులు పట్టుకొని మొత్తం అంతా కూడా చూస్తున్నారు ఎలా పడ్డాయి ఏంటి అన్నీ. ఇంకా 3 గన్నులు రావాలన్నమాట, వచ్చేసినాయి మొత్తం మీద. తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒక సెలయేర్లు ఉంటాయి. శంబాలా గ్రామం అంటే సెలయేర్లు, నదులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు అక్కడ మేము బట్టలు తుక్కుంటున్నాం సెలయేర్లో. అని పిలుస్తున్నాడు గోవర్ధన్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఆనంద్ మార్గ్లో స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళందరూ ప్రొఫెసర్స్ అనమాట. సో మా ఆనంద్ మార్గ్ యూనివర్సిటీలోనే పాలిటెక్నిక్ కాలేజీలో చేశాడు, లెక్చరర్గా, ప్రొఫెసర్గా చేస్తున్నారు వీళ్ళంతా కూడా. చేసినప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ సెలయేరు ఏమైనా పొంగిపోతుందేమో, ఏరు సడన్గా వాటర్ వచ్చేస్తుంది కదా, అది పైకి వచ్చేస్తుందేమో అనుకున్నా. అని చూస్తే పైన మళ్ళీ ఉష్ అని పిలిచాడు. పైకి చూడండి. పైకి చూస్తే మొత్తం ఆర్మీ అంతా ఉందన్నమాట. సో మేమంతా చిన్నప్పటి నుంచి రైల్వే బ్యాక్గ్రౌండ్. సో ఆర్మీలో కేంద్రీయ విద్యాలయంలో మేము మా ఫ్రెండ్స్ అంతా చదువుకున్నారు కాబట్టి ఆర్మీ ఇప్పుడు బ్రిగేడర్స్, అండ్ ఇప్పుడు కూడా నేను ఆర్మీ బ్రిగేడర్స్ చైర్మన్ టాండన్, స్క్వాడ్రాన్ లీడర్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరితో మేము తిరుగుతూ ఉంటాం. కంప్లీట్గా మీటింగ్స్లో మేము పాల్గొంటూ ఉంటాం మాతో బ్రిగేడర్ వీళ్ళందరితో. సో అక్కడ అది అద్భుతమైనటువంటి అనుభవం. సిటీ వాజ్ సీజ్డ్ అండ్ ద ఎంటైర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ద CBI అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మై బాబా హ్యాస్ గివెన్ మీ అని అనుకున్నాం. ఆ తర్వాత ఐ హ్యావ్ షోన్ దెమ్ ద రూమ్స్ అండ్ ఆల్ ద బిల్డింగ్స్ ఇన్ ద శంబాలా గ్రామం. అక్కడ చూసి వాళ్ళు కూడా భక్తులు అనమాట. అప్పుడు తర్వాత
ఆ శంబాలా గ్రామంలో ఆ విధంగా ఆ యొక్క గన్స్ అన్నీ కూడా పడిపోయినప్పుడు ఇంకా మేము ఇంటింటికి వచ్చి సర్చ్ చేస్తాము అన్నప్పుడు వాళ్ళందరూ కూడా 3 ఉన్నాయి ఇంకా తెచ్చి ఇచ్చేసారు, అయిపోయింది. సో ఇది శంబాలా గ్రామంలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. అంటే అంత ఆ భూమి పవిత్ర భూమి. ఎవరైనా సరే సాధన, ఇప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాం. అంటే రామ 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 అన్నప్పుడు ముందు శ్రీ అనేటటువంటిది పెడితే శ్రీరామ రామ రామేతి రామ ఇతి పెడితే సహస్రనామ తత్తుల్యం, ఎవరు రమే రామే మనోరమే, తన మనోరమైనటువంటి భార్య అయినటువంటి పార్వతీదేవికి శివుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సహస్రనామ తత్తుల్యం. సహస్రం అంటే 1000 ఏంటి మామూలు భాషలో, అనంతం అని చెప్పేసి సాంస్క్రిట్లో నిఘంటువుల్లో అర్థం. కాబట్టి కోటాను కోట్ల రామనామాలు రామనామ వరాననే రామను యొక్క పేరు రాస్తే ఎంత ఫలితం వస్తుందో షార్ట్కట్ మెథడ్ చెప్పారు. శ్రీ రామ 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 అని శ్రీ పెట్టేస్తే కోట్ల రెట్లు రాసినట్టు ఫలితం వస్తుంది అని. అదేవిధంగా ఈ శంబాలా గ్రామం, ఉజ్జయిని పట్టణం, కాశీ పట్టణం ఇక్కడ మీరు సాధన చేసుకుంటే మీకు డబల్ శక్తి వస్తుంది, త్రిబుల్ శక్తి వస్తుందని చెప్తూ ఉంటాం. ఇదే కారణం అన్నమాట. కాబట్టి ఈ శంబాలా సిరీస్లో ఈ భాగంగా ఇది మీరందరూ కూడా గూగుల్ చేసి చూసుకోండి. ఆర్మ్స్ డ్రాప్అవుట్ AK-47 గన్స్ 1995 పురూలియా జిల్లా అని వచ్చేస్తుంది. నేను చెప్పేవని నగ్న సత్యాలు. అంటే ఈ యొక్క శంబాలా గ్రామానికి ఉన్నటువంటి పవర్ అదనమాట. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ మనం ఈ సిరీస్లో మళ్ళీ ఇంకో భాగంలో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. శుభమస్తు.